ఇక సూర్యాపేట జిల్లా కేసారం గ్రామంలో ఉన్న దళితులు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని కేసారం గ్రామంలోని దళితవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసారం గ్రామంలో 275 సర్వే నంబర్లలో గత 50 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారని, అట్టి భూమిలో కొంత భాగంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు, మరికొంత భాగంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలాన్ని ఇటీవల తీసుకున్నారని, అందువల్ల ప్రభుత్వం కేసారం గ్రామంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో దళితులకు 50% డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించారని, దాని ప్రకారం కేసారం గ్రామంలో కూడా 50% అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ గ్రామంలో మన దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకోవడం కోసం ఈ గ్రామానికి రావడం అనేది జరిగింది. ఈ గ్రామంలో మరి వచ్చిన తర్వాత అనేక విషయాలు కూడా తెలవడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ గ్రామంలో మరి దాదాపు ఈ గ్రామంలో 100 కుటుంబాలకు పైగా మరి ఈరోజు ఎస్సీలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా తరతరాలుగా గతంలో 1958 సంవత్సరంలోనే ఈ గ్రామంలో ఎస్సీలందరికీ కూడా మరి ఇనాం భూముల కింద ఆ రోజు మరి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు కూడా తాతల కాంచి తండ్రుల కాంచి ఇవాళ వాళ్ళు కూడా దాదాపు ఒక 50 ఏళ్ళుగా ఈ గ్రామంలో ఇనాం భూములు సాగు చేసుకొని మరి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులది. కొన్ని ఇళ్ల స్థలాలకు వాడుకుంటున్నారు, కొంత పెంటగడ్డలు పోసుకోవడానికి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులు వాడుకుంటున్నటువంటి పరిస్థితున్నది. కానీ ఇటీవల ఈ గ్రామానికి స్థానిక జడ్పీటీసీ ఎంపీపీ కూడా వచ్చిన సందర్భంలో కూడా మరి వాళ్ళు పెంటగడ్డలు పోసుకున్నటువంటి స్థలాన్ని కూడా మీరు ఖాళీ చేయాలి, ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ మధ్య కూడా రావడం అనేది జరిగింది. అయితే మేము ఈరోజు ఈ గ్రామంలో కూడా సమావేశం అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే మాకు చాలామందికి ఇల్లు లేవు, చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ కొంత భూమిని డబుల్ బెడ్రూమ్ పేరుతోటి కొంత గవర్నమెంట్ తీసుకుంది, మా దగ్గర బలవంతంగా తీసుకుంది. ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగులు కానీ ఇతర బిల్డింగులు నిర్మాణం పేరుతోటి ఇంకొంత ఉన్నటువంటి భూమిని కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి